హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. సో మ్యాథ్స్లో ఈరోజు మనము పాలినామియల్ చాప్టర్లోని బిట్స్ను చూసుకుందాము. సో ఇక్కడ బిట్స్ చూసుకునే ముందు మనము ఫస్ట్ పాలినామియల్స్ బేసిక్స్ ఏంటో నేర్చుకున్నాము ఇంతకుముందు వీడియోలో. మరి అవి నేర్చుకొని అవి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఈ బిట్స్ను ప్రాక్టీస్ చేస్తే మనకు ఆల్ టైప్ ఆఫ్ ఎంట్రన్స్కి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటంటే ఏముంది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, a quadratic polynomial whose zeros are 5 and -2. ఇక్కడ -2 5, -2 ఉంటే క్వాడ్రటిక్ పాలినామియల్ ఏంటి అని అడుగుతుండు. అంటే జీరోస్ అన్నప్పుడు వీటిని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు తెలుసు, 2 జీరోస్ ఉంటాయి. అంటే క్వాడ్రటిక్ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి నాన్న? 2 జీరోస్ ఉంటాయి. అదేవిధంగా లీనియర్ పాలినామియల్ హ్యాస్ 1 జీరో, క్యూబిక్ పాలినామియల్ హ్యాస్ 3 జీరోస్. సో ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ తీసుకున్నాక వాట్ ఈస్ ద క్వాడ్రటిక్ పాలినామియల్? ఈ ఫార్ములాను మీరు జాగ్రత్తగా రివైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. అంటే జీరోస్ తెలిసినప్పుడు క్వాడ్రటిక్ పాలినామియల్ ఎట్లా కనుక్కోవాలి? సో ఆల్ఫా అండ్ బీటా మనకు తెలిసింది. ఇక్కడ ఎక్స్ స్క్వయర్ మైనస్ ఆల్ఫా అంటే ఎంత 5 ప్లస్ -2, బీటా అంటే -2 ఉంది ఇక్కడ బ్రాకెట్లో పెట్టేసి, ప్లస్ 5 ఇంటూ -2, 5 ఇంటూ -2. సో ఇక్కడ ఏమవుతుంది? కే ఆఫ్ ఎక్స్ స్క్వయర్ మైనస్ 5 ప్లస్ అంటే మైనస్ అవుతుంది 3x 5 ఇంటూ -2 -10. సో ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి? మరి మనకి ఇక్కడ డినామినేటర్ ఏది లేదు కాబట్టి సో k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే దెన్ క్వాడ్రటిక్ పాలినామియల్ ఈజ్ x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10. దీనికి సంబంధించిన ఫార్ములాని మాత్రం ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ మనకు ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈ జీరోస్ ఇచ్చినప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్, ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఓకేనా? నెక్స్ట్ వి గో టు సెకండ్ క్వశ్చన్. సో ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ ఈజ్. ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్స్ గురించి ఒకసారి మనము డిస్కస్ చేసుకుందాము. వాట్ ఆర్ ద స్టాండర్డ్ ఫార్మ్ అంటే ఒక్కొక్కటి మనకు టైప్స్ ఆఫ్ పాలినామియల్స్లో స్టాండర్డ్ ఫార్మ్. ఫస్ట్ ఏఎక్స్ ప్లస్ బి. ఏఎక్స్ ప్లస్ బి అంటే ఇది లీనియర్ పాలినామియల్. చూడండి, ఏఎక్స్ ప్లస్ బి డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినామియల్. సో డిగ్రీ 2 ఉంది ఇక్కడ. డిగ్రీ అంటే ఇక్కడ ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత? మనకు హైయెస్ట్ ఎక్స్పోనెంట్, ఏ వేరియబుల్కి హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉందో అది ఈ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రటిక్ పాలినామియల్. మరి దీన్ని మనకు జనరల్ ఫామ్ ఏంటిది? స్టాండర్డ్ ఫామ్ ఏంటిది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఏంటి? ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. దీన్ని యొక్క డిగ్రీ ఎంత? ఇక్కడ ఇక్కడ 2 3 2 1 ఇక్కడ లేదు అంటే 0. సో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఉన్నదే మనకు డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద క్యూబిక్ పాలినామియల్, దిస్ ఈజ్ ద లీనియర్ పాలినామియల్, సో దిస్ ఈజ్ ద క్వాడ్రటిక్ పాలినామియల్. ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ పాలినామియలే కాదు ఇది, ఎందుకంటే పవర్ నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది కాబట్టి పాలినామియల్ కాదు. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్, రైట్ ఆన్సర్ ఈజ్ ఏంటి? జనరల్ ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ ఈజ్ ఏఎక్స్ ప్లస్ బి. ఓకేనా? నెక్స్ట్ వి గో టు థర్డ్ క్వశ్చన్. ఐడెంటిఫై ద మోనామియల్ అమాంగ్ ద ఫాలోయింగ్. మరి ఇక్కడ మోనామియల్ అంటే ఏంటో తెలియాలి మీకు. ఇందాక మనకు డిగ్రీని బట్టి మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు టర్మ్స్ను బట్టి, టర్మ్స్ అంటే 1 టర్మ్ ఉంటే అది మోనామియల్, గుర్తుపెట్టుకోండి. టర్మ్స్ 1 టర్మే ఉంటే దాన్ని మోనామియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్. ఓకేనా? తర్వాత 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏం అడిగిండు? మోనామియల్ అడిగిండు. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. టర్మ్స్ ఆర్ సపరేటెడ్ బై ప్లస్ అండ్ మైనస్ సింబల్. ప్లస్లు మైనస్లు ఉన్నప్పుడు టర్మ్స్ వేరువేరుగా కౌంట్ చేయాలి. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్, 2 టర్మ్స్ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో బైనామియల్. ఇక్కడ ఇది సింగిల్ టర్మ్ 2 ఇంటూ ఎక్స్ 2x కాబట్టి ఇక్కడ ఇది 2 వేరే ఎక్స్ వేరే చేయొద్దు, ఓన్లీ ప్లస్ మైనస్ ఉన్నప్పుడే వేరే కౌంట్ చేయాలి. సో 2x ఈజ్ ద సింగిల్ టర్మ్, సో దిస్ ఈజ్ ద మోనామియల్. రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు px, p of x ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యూబిక్ లైక్ గ్రాఫింగ్ ఇంటర్సెక్ట్ x యాక్సిస్ ఎట్ డిస్టింక్స్. సో క్యూబిక్ అనేది మనకు ఎన్ని ప్లేస్లలో టచ్ అవుతుంది అని అడుగుతుంది. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ టు x యాక్సిస్. సో ఇక్కడ 3 డిస్టింక్ట్ పాయింట్స్, దెన్ ద నంబర్ ఆఫ్ జీరోస్, దెన్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఏంటి? ఏమవుతుంది ఇక్కడ మనకు ఎన్ని జీరోస్ ఉంటాయి? ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వాలి, నేను ఫిగర్ ఇస్తున్నాను.
సో ఇక్కడ క్యూబిక్ క్యూబిక్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏంటిది ఇది 1 2 3 డిస్టింక్ట్ పాయింట్స్ వద్ద టచ్ అయింది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 3. సో నెక్స్ట్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ పాలినామియల్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ పాలినామియల్ ఇందాక నేర్చుకున్నాం కదా. ఏంటిది అది? ఇందులో ఇది ఫస్ట్ అన్నీ కూడా మనం నేర్చుకుంటే లీనియర్ పాలినామియల్, ఇక్కడ 2 ఉంటే క్వాడ్రటిక్ పాలినామియల్, 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2. సో నెక్స్ట్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏ బైనామియల్. ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏ బైనామియల్. బైనామియల్ అంటే ఏంటిది? 2 టర్మ్స్ ఉంటే బైనామియల్. మోనామియల్ అంటే 1 టర్మ్ ఉంటాయి. సో బైనామియల్ అంటే 2 టర్మ్స్. సో ఇక్కడ 2 టర్మ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ √3 అండ్ -√3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో p of x, పాలినామియల్ ఆఫ్ p of x, దెన్ p of x ఈజ్ అన్నాడు. సో ఇందాకటి ఫార్ములానే మళ్ళీ యూజ్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో ఇక్కడ మనం దీనికంటే ముందు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గివెన్ జీరోస్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3, బీటా ఈజ్ ఈక్వల్ టు -√3 అనుకోండి. మనకు ఆ ఫార్ములాలో ఆల్ఫా ప్లస్ బీటా ఉపయోగపడుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్. సో సెర్చ్ చేసి పెట్టుకుందాం. √3 ప్లస్ -√3. ప్రాక్టీస్ తర్వాత మీరు డైరెక్ట్గా కూడా చేయగలుగుతారు. √3 ఇంటూ -√3 ఏమవుతున్నాను? 3 √3 ఇంటూ √3 అంటే 3, మైనస్ ఉంది కాబట్టి -3 ఓకేనా. సో ఇక్కడ మైనస్ ఇక్కడ పెట్టాలి. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఇది రెడీగా వచ్చేసింది. ఇప్పుడు వాట్ ఈజ్ ద ఫార్ములా? k ఆఫ్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్. సమ్ చేస్తున్నాం కదా, ఇదేంటిది? ప్రోడక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక మనం డైరెక్ట్ కనుక్కున్నాం కదా, ఇది కనుక్కుంటే అయిపోతుంది. x² మైనస్ 0x మైనస్ 3. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ k ఆఫ్ x² మైనస్ 3. x దగ్గర k దగ్గర ఏం తీసుకోవాలి మనం? k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే x² మైనస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో x² మైనస్ 3 ఏమవుతుంది? ఇది అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఈజ్. సో ఇక్కడ మనం ఇందాక లీనియర్ పాలినామియల్ అంటే ఇది, ఇవన్నీ కూడా రివైజ్ చేసుకుంటే లీనియర్ పాలినామియల్, ఇది క్వాడ్రటిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ అంటే ఏంటిది? డిగ్రీ 3 ఉంటే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటున్నాం. ఓకేనా. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్? ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ t. హియర్ a ≠ 0. అన్నిటిలో కూడా a ≠ 0 ఉంటుంది. ABCD అనేటి ఇవేంటి? మన కోఎఫిషియంట్స్ ఆఫ్ x³, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్ టు b, కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు c. కాన్స్టాంట్ టర్మ్, ఇది కాన్స్టాంట్ టర్మ్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాన్స్టాంట్ టర్మ్. సో కాన్స్టాంట్ టర్మ్ అంటే మనకు వేరియబుల్ కనిపించింది, నంబర్స్ అన్నీ కూడా కాన్స్టాంట్ టర్మ్స్. డిగ్రీ 0 ఉండాలి. డిగ్రీ 0 ఉంటే దాన్ని కాన్స్టాంట్ టర్మ్ అంటాం. దిస్ ఈజ్ ద కాన్స్టాంట్. ఇక్కడ మనకు వేరియబుల్ తోటి మనకు ఉన్నాయి కాబట్టి ఇవి కావు. ఓకేనే. సో ఇక్కడ మనము ఇక్కడ ఒకసారి రివైజ్ చేసుకున్నట్లయితే దీన్ని ఏమంటాం నాన్న? 9x అనేది మోనామియల్. అకార్డింగ్ టు టర్మ్స్ ఇది ఒకటే టర్మ్ ఉంది కాబట్టి మోనామియల్. డిగ్రీ 1 ఉంది కాబట్టి లీనియర్ పాలినామియల్. డిగ్రీ ఉంది కాబట్టి లీనియర్ పాలినామియల్. డిగ్రీ 2 ఉంది కాబట్టి లీనియర్ పాలినామియల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి, థర్డ్ వన్ వచ్చేసి ఇది డిగ్రీని బట్టి ఏమో క్వాడ్రటిక్ పాలినామియల్ అవుతుంది, టర్మ్స్ని బట్టి ఏమవుతుంది? బైనామియల్ అవుతుంది. సో ఇక్కడ ఇది క్వాడ్రటిక్ పాలినామియల్ అవుతుంది, టర్మ్స్ని బట్టి మాత్రం ట్రైనామియల్ అవుతుంది. చూసిండ్రా? క్వాడ్రటిక్ పాలినామియల్లో మనకు ఇక్కడ ట్రైనామియల్, బైనామియల్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ అన్ని వేరియేషన్స్ అన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. సో ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంతకుముందు ప్రాబ్లమే అకార్డింగ్ టు ఫార్ములా. సో √5, √15 మైనస్ √15. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఇక్కడ మనం ఫాస్ట్గా వేయాలి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ప్లస్ √15 మైనస్ √15 కాబట్టి 0 అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుంది అన్న? √15 ఇంటూ మైనస్ √15, √15 ఇంటూ మైనస్ √15 ఈజ్ ఈక్వల్ టు -15. ఇవి రెండు మనం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏంటిది? వాట్ ఈస్ ద ఫార్ములా? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా.
సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 0 ఇంటూ ఎక్స్ మైనస్ 15 అంటే ఇది ఎట్లాగో ఎలిమినేట్ అవుతుంది, మనం రాయొద్దు కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 కే ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటాయి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 ఎన్నో ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ ఫార్ములా మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా. ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్.